హలో ఎవ్రీవన్. మీరు మీ పిల్లలకి ఏదైనా అడిగిన వెంటనే చేసి పెడుతున్నారా, లేకపోతే చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మేము మా ఇంట్లో ఒక చిన్న టిప్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాం. మా పిల్లలు మమ్మల్ని వచ్చి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు మేము వాళ్ళని అడిగే ప్రశ్న, హౌ యు ఆర్ గోయింగ్ టు బై ఫ్రమ్ మీ అని చెప్పి. మొదట్లో ఇది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో నేను వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చేవాడిని, దాన్ని ఇంత సర్టెన్ టైంలో కంప్లీట్ చేయమని చెప్పేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాథమెటిక్స్ చాప్టర్ని ప్రాక్టీస్ చేయడం కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ నుంచి ఒక లెసన్ని నేర్చుకొని అప్పచెప్పడం కానీ, లేదంటే వాళ్ళ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయమని చెప్పడం కానీ చేసేవాడిని. ఇది స్లోగా వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా అలవాటైంది. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నానా నాకు ఇది కావాలి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏది కూడా అంత సులువు కాదు సంపాదించడం. అట్ ది సేమ్ టైం దాని విలువ కూడా తెలుస్తుంది. కానీ యాజ్ ఎ పేరెంట్గా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చే ముందు అది మనం ఎంతవరకు చేయగలము అనేది ముందుగానే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చి దాన్ని చేయమన్నప్పుడు, వాళ్ళు చేసి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇచ్చిన కమిట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే వాళ్ళకి మన మాట మీద కానీ, లేదంటే వాళ్ళకి పడిన కష్టం మీద కానీ ఇది ఉండదు. సో దీన్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ప్రయత్నించండి. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.